ప్రతి సంవత్సరము మనం ఇయర్ ఎండ్లో ఒక యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో ఈ సంవత్సరం కూడా మీడియా మిత్రులందరికీ 2022 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ పోలీసింగ్ గురించి ఒక నోట్ ద్వారా ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేయడం. I take this privilege to present policing that has happened in 2022 in Jagityal district. So మొదటిగా అందరూ అడిగే ప్రశ్న, కేసెస్ రిపోర్టింగ్ ఎంత అయింది, క్రైమ్ నంబర్ పెరిగిందా తగ్గిందా అని. సో నేను ప్రతి ఇయర్ చెప్తూ ఉంటాను, నంబర్ పెరిగింది తగ్గింది అనేది ఇట్ ఈస్ మిస్లీడింగ్. ఎందుకంటే కొత్త జిల్లా అయిన తర్వాత మనం రిపోర్టింగ్ పెంచాలి అనే దాని మీదనే మనం దృష్టి పెట్టాలి. సో అంటే జిల్లాలు ఎక్కువ అవ్వడం వల్ల అడ్మినిస్ట్రేషన్ పోలీసింగ్ అన్నది ప్రజలకి మరింత చేరువుగా అయ్యి, సో ఈ కుల సంఘాలకు కానివ్వండి, వీడీసీస్కి కానివ్వండి, ఇతర ప్యారలల్ వేస్ ఆఫ్ రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ వాళ్ళని అప్రోచ్ కాకుండా పోలీసులను అప్రోచ్ అయ్యి కేస్ రిపోర్టింగ్ కనుక పెరిగితే ఇట్ ఈస్ అ సక్సెస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను భావిస్తున్నాను. సో క్రైమ్ రేట్ ఈ ఇయర్ చూసుకుంటే మనకి ఈ సంవత్సరం 5056 5056 కేసులు ఈ సంవత్సరం రిపోర్ట్ అయ్యాయి. 2019లో మనకి 4225 కేసులు, 2020లో 5300 కేసులు, 21లో 5700 కేసులు అయ్యాయి. సో పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఒక 700 తక్కువ ఉంది. సో దీన్ని రెండు రకాలుగా మనం అనలైజ్ చేయొచ్చు. ఒకటి, ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది రిజిస్ట్రేషన్కి. అంటే చాలా అంటే హైదరాబాద్ సిటీ అట్లాంటిది తీసుకుంటే క్రైమ్ రిపోర్టింగ్ అన్నది సాచురేట్ అవుతుంది. సో అదొక నెంబర్గా భావించవచ్చు. రెండు, మనకి ఈ ఇయర్ లాక్డౌన్ కేసెస్ లేవు. సో వీ హ్యావ్ అవర్ కరెంట్ క్రైమ్ రేట్ ఇస్ 5056 ఫర్ ద ఇయర్ 2022. ఇది పోయిన సంవత్సరంతో పోలిస్తే ఒక 700 తక్కువ, 703 ఇట్ ఈస్ లెస్. సో ఇంపార్టెంట్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే మర్డర్ ఫర్ గెయిన్స్, హౌస్ బ్రేకింగ్స్, దొంగతనాలు అవి ఎన్ని జరిగాయి అన్నట్లయితే మర్డర్స్ ముఖ్యంగా ఒక 29 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. జరిగిన ప్రతి మర్డర్ కేసుని మనము దానికి మోటివ్ ఏమిటి అని చెప్పి అనలైజ్ చేయడం జరుగుతుంది. ఒక 5 కేసెస్లో ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణము, అంటే అన్నదమ్ములు, తల్లి తండ్రి అట్లాగా భార్యాభర్తలు, అవి ఒక 5 కేసెస్ ఉన్నాయి. మనీ డిస్ప్యూట్ సంబంధించి ఒక కేసు ఉంది. ల్యాండ్ డిస్ప్యూట్ అంటే నైబర్స్ అయి ఉండొచ్చు, ఆర్ గట్టు పంచాయతీలు, వాటికి సంబంధించి ఒక 6 కేసెస్లో మర్డర్ జరిగింది. సెక్షువల్ జెలసీ అంటే ఒక ఇల్లిసిట్ ఇంటిమసీ డెవలప్ చేసుకొని దానివల్ల జరిగిన మర్డర్స్ 2 ఉన్నాయి. ప్రీవియస్ ఎన్మిటీ అంటే పాత పగలు, ఇంతకుముందు జరిగిన గొడవలు, భూమి పంచాయతీలకు కావచ్చు, ఇంతకుముందు ఏదైనా గొడవ జరిగి ఉన్న కేసెస్ 8 ఉన్నాయి. డౌరీ మర్డర్ 1 రిపోర్ట్ అయింది. పెటీ క్వారల్ అంటే కొన్నిసార్లు తాగి ఉండి ఏదైనా చిన్న విషయానికి, అంటే మనకు అనిపిస్తుంది ఇంత చిన్నదానికి ఇంత పెద్ద నేరం జరిగిందా అని చెప్పి, అలాంటి కేసెస్ ఒక 4 ఉన్నాయి. అన్నోన్ డెడ్ బాడీస్ మనకి దొరికినవి 2 ఉన్నాయి. సో దీంట్లో మనము అంటే ఇయర్ జరిగిన ఒక సెన్సేషనల్ మర్డర్ అంటే మన టిఆర్ నగర్లో ఒక ట్రిపుల్ మర్డర్ జరిగింది. అది మనం దీనికి 2 మోటివ్స్ చూడొచ్చు. ఒకటి, ప్రీవియస్ ఎన్మిటీ, అందులో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబంతో ముందు నుంచి మనీకి సంబంధించి అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ సంఘంలో ఎక్కువ డబ్బులు అవి సంపాదించారనే దాని గురించి ఒక గొడవ ఉంది. రెండవది, మంత్రాలు చేస్తారన్న భయం కూడా ఉంది. అండ్ ఆ కేసులో మనము ఒక 5 మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఒక 15 మంది మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2022లో మనం దొంగతనం కేసెస్కి వస్తే ఒక 61 తులాస్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది. సో మన రికవరీ పర్సెంటేజ్ ఇస్ 46%, 46.7% ఫర్ ద ఇయర్ 2022. రేప్ కేసెస్కి సంబంధించి 35 కేసెస్ మనకి ఇయర్ రిపోర్ట్ అయ్యాయి. ఇందులో అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇవి ఒక 14 కేసెస్ తక్కువ రిపోర్ట్ అయినట్లు ఈ రేప్ కేసెస్. ఈ కేసెస్లో మళ్ళీ మనం ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ చీటింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి అన్న చూస్తే ఈ 35లో ఒక 23 ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కేసెస్. అండ్ ఈ 23లో మళ్ళీ అంటే ఈ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్లో 17 మైనర్స్కి సంబంధించినవి. అంటే పోక్సో యాక్ట్ ఈజ్ ఆల్సో అట్రాక్టెడ్ ఇన్ దీస్ 17 కేసెస్. రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి
ఒక 200 persons have died unfortunately. అంటే 200 రోడ్ యాక్సిడెంట్ డెత్స్ ఉన్నాయి. ఈ 200 డెత్స్లో 74 మెంబర్స్ సెల్ఫ్ యాక్సిడెంట్. 74 మెంబర్స్ సెల్ఫ్ యాక్సిడెంట్ ఇన్ అవర్ ఇది. సో రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి చెప్తారు ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో మనం ట్రాఫిక్ అవేర్నెస్ కోసం మన రోడ్ సేఫ్టీ వ్యాన్ కంటిన్యూస్లీ ఇట్ ఈస్ గోయింగ్ అరౌండ్ విలేజెస్. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక 20-30 మందిని గ్యాదర్ చేసి వాళ్ళకి ఆ స్క్రీన్ ద్వారా వీడియోస్ అవి ప్లే చేయడము, రోడ్ సేఫ్టీ సైనేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, కరెక్ట్ ఆన్సర్స్ చెప్పిన పిల్లలకి మనం ఏదన్నా చిన్న ప్రజెంట్ లాగా ఇవ్వడం చేస్తున్నాము. అదేవిధంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మనం సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే మీ డబ్బులు మీకు ఏదన్నా సైబర్ ఫ్రాడ్ కనుక జరిగి ఉంటే మీరు ఏ నెంబర్కి కాల్ చేయాలి అంటే 1930 ఆ నెంబర్ కరెక్ట్ చెప్పిన పిల్లలకి మనం ఏదన్నా చిన్న చాక్లెట్ అలాంటిది ఇవ్వడం చేస్తున్నాము. సో దీనివల్ల అవేర్నెస్ అన్నది బాగా వచ్చింది. వెన్ ఐ కమ్ టు సైబర్ క్రైమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్స్ అగైన్. యావరేజ్ అంటే టోటల్ యాక్సిడెంట్ కేసెస్ చూస్తే మనవి ఒక 7 యాక్సిడెంట్ కేసెస్ తగ్గాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. టోటల్ యాక్సిడెంట్ కేసెస్ 398 2021లో అయితే 2022లో 391, అంటే దెర్ ఇస్ అ స్మాల్ రిడక్షన్, ఒక 7 కేసెస్ తగ్గాయని చెప్పొచ్చు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ రిటర్న్ సమ్వేర్ ఎల్స్. ఈ కేసెస్లో మనము రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా ఐదర్ పార్టీ అక్యూజ్డ్ అంటే డిసీజ్డ్ అయినా అక్యూజ్డ్ పార్టీ అయినా డ్రంకెన్ కండిషన్లో ఉన్నట్లయితే మనం రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో యూజువలీ 304A సెక్షన్ 304A ఐపీసీ పెడతాం. దట్ ఈస్ అ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కాజింగ్ డెత్. బట్ తాగి ఉండి బండి నడిపితే ఇట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సో అది ఒక 11 కేసెస్లో మనం 304 Part 2 పెట్టడం జరిగింది ఈ ఇయర్ జరిగిన ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో. ఈ ఇయర్ మనం డిస్ట్రిక్ట్లో 5812 ఈపెటీ కేసెస్ పెట్టడం జరిగింది. సో ఇందులో ఇవి ఓపెన్ స్మోకింగ్ ఒక 155 కేసెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే మాస్క్ వైలేషన్స్ లాస్ట్ టైం అప్పటివి, టౌన్ న్యూసెన్స్ యాక్ట్. ఈ టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ముఖ్యంగా మనం ఈవ్ టీజింగ్ కేసెస్ పెడుతున్నాము. షీ టీమ్స్ వాళ్ళ వర్క్ ఇది. అంటే ఎవరైనా బస్ స్టాండ్ల దగ్గర కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ జంక్షన్స్లో స్టూడెంట్స్ వెళ్ళే దగ్గర అనవసరంగా కూర్చుని ఉండడం, ఆర్ రాత్రిపూట్ల 12 గంటలకి 1 గంటకి తాగి ఎక్కడన్నా ఉండడము. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకి భయం అవుతుంది ఆ రోడ్లో వెళ్ళడానికి, అండ్ వాళ్ళు న్యూసెన్స్ కూడా క్రియేట్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళ మీద మనము టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఓపెన్ డ్రింకింగ్ ఇలాంటి కేసెస్ 290, 510 ఇవి మిగిలిన 5812 కేసెస్ ఇవి. ఇందులో నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్. మనం ఈ సంవత్సరం 8619 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్ ఫిగర్. మనం లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల అంటే దేర్ విల్ బి అన్ అప్రిహెన్షన్ అమాంగ్ జనరల్ పబ్లిక్, అందులో బ్లో చేయడం వల్ల అది ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ ఇన్ వ్యూ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ అని. సో ఈ ఇయర్స్ ఫిగర్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఈజ్ డబుల్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్. అండ్ ఇందులో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో చాలామందికి కోర్ట్ హ్యాస్ ఇంపోజ్డ్ ఫైన్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఇంప్రిజన్మెంట్ ఆల్సో. ఈ చలాన్స్ ఫిగర్స్ వీ హ్యావ్ స్పాట్ చలాన్స్ కానివ్వండి అండ్ కెమెరా చలాన్స్ కానివ్వండి వీ హ్యావ్ బీన్ ఇంపోజింగ్ కన్సిస్టెంట్లీ. లోక్ అదాలత్కి సంబంధించి టోటల్ 11,518 కేసెస్ వర్ కాంపౌండెడ్. ఇందులో ఐపీసీ కేసెస్ ఆర్ 816, మిగిలినవి సమరీ ట్రయల్ కేసెస్ అంటే పెటీ కేసెస్ ఒక 4,900, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఒక 5,700. అంటే ఈ పెండెన్సీ ఉన్న కేసెస్ అన్నీ ఒక మిషన్ మోడ్లో లోక్ అదాలత్ టైంలో ఇవి క్లియర్ చేయడం జరుగుతుంది పెటీ కేసెస్. అండ్ కోర్ట్ వర్క్కి సంబంధించి ఈ ఇయర్ మనం 275 NBWs ఎగ్జిక్యూట్ చేశాము, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి. కన్విక్షన్స్లో మనకి 402 కన్విక్షన్స్ వచ్చాయి ఈ ఇయర్. మనకి 402 కన్విక్షన్స్ వచ్చాయి. 44 మెంబర్స్కి ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష పడింది. ఒక 358 మందికి కోర్ట్స్ జరిమానా విధించడం జరిగింది. ఈ కన్విక్షన్స్ వచ్చిన వాటిల్లో 2 మర్డర్ కేసెస్లో 2 జీవిత ఖైదు కోర్టు విధించడం జరిగింది. ఇన్ అడిషన్ టు ఇంపోజింగ్ దెమ్ ఫైన్. ఇంకొకళ్ళకి మైనర్ అయి ఉండడం వల్ల జువెనైల్ హోమ్కి పంపడం జరిగింది. ఒక
5 కేసెస్ ఆఫ్ మర్డర్, ఇందులో ఒకళ్ళకి 10 సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, ఇంకొకళ్ళకి 3 years ఇంప్రిజన్మెంట్, ఒకళ్ళకి జువెనైల్ హోమ్కి పంపడం జరిగింది. అండ్ ఇన్ ద లాస్ట్ కేస్ 7 years RI ఇంపోజ్ చేయడం జరిగింది. ఒక డౌరీ డెత్ కేసు కన్విక్షన్ ఉంది మనకి. ఒక కేసులో 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఒక కల్పబుల్ హోమిసైడ్ కేసులో 7 years ఇంప్రిజన్మెంట్, ఒక డెకాయిటీ కేసులో 7 years, ఒక SC/ST కేసులో 2 years ఇంప్రిజన్మెంట్, ఒక కిడ్నాపింగ్ కేసులో 3 years, అటెంప్ట్ మర్డర్ కేసులో 3 years. నిన్న మనకి ఒక పాక్సో కేసు, అంటే సెక్షువల్ హెరాస్మెంట్, అంటే కన్విక్షన్స్ వస్తున్నాయని ఎందుకు చెప్తున్నామంటే వీ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ కంప్లైన్. నిన్న మనకు ఒక కన్విక్షన్ వచ్చింది. ఒక 9th class అమ్మాయి స్కూల్ నుంచి రిటర్న్ వస్తుంటే ఇంటి బయట ఒక ఇద్దరు ఆమెతోటి మిస్బిహేవ్ చేశారు. సో వాళ్ళు ఒక 1 week ఎవరికి చెప్పకుండా ఒక వారం తర్వాత వచ్చి కంప్లైంట్ చేశారు. నిన్న ఆ కేసులో 1 year ఇంప్రిజన్మెంట్ వచ్చింది. సో వీ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ అండ్ కంప్లైన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ గ్రీవెన్స్. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ జస్టిస్. అండ్ ఇప్పుడు ఎస్పెషలీ ఉమెన్కి సంబంధించి కేసెస్లో స్టేట్మెంట్ విల్ బి రికార్డెడ్ బై ఎ ఉమెన్. 164 స్టేట్మెంట్ చేస్తారు. అండ్ ట్రయల్ కూడా స్పెషల్ పాక్సో కోర్టులో జరుగుతుంది. మనకి పాక్సో కోర్టు కూడా వచ్చింది. సో మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ కంప్లైన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రీవెన్స్. మనకి కేసెస్ రిజిస్ట్రేషన్లో చూస్తే ఎక్కువగా అంటే హైయెస్ట్ క్రైమ్ రిజిస్ట్రేషన్ ఉన్న పోలీస్ స్టేషన్ జగిత్యాల టౌన్, 508 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. బీర్పూర్ పోలీస్ స్టేషన్లో అన్నిటికంటే తక్కువగా 106 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. తరచుగా అసాంఘిక కార్యకలాపాలు, అంటే పీపుల్ హూ ఆర్ కాన్స్టెంట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీస్, వీళ్ళలో మనం 55 members మీద ఈ ఇయర్ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేశాము. అండ్ ఈ ఎవ్వరూ కూడా అంటే సత్ప్రవర్తనతోటి ఉండి ఎటువంటి అంటే దే హ్యావ్ లెఫ్ట్ ద పాత్ ఆఫ్ క్రైమ్. ఎప్పుడో మనం ఓపెన్ చేసిన షీట్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఒక 10 yearsలో ఎటువంటి నేరము చేయలేదు అన్న ఒక 5 మీద మనం హిస్టరీ షీట్స్ తీసేయడం జరిగింది. అండ్ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మీద షీట్స్ క్లోజ్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉండట్లేదు, ఇతర జిల్లాల్లో ఉంటున్నారు అనే వాళ్ళవి మనం వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసాం. ఎందుకంటే వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నారో వాళ్ళ రెసిడెన్స్ ఎక్కడుందో అక్కడ సర్వేలెన్స్ అవసరం. ఇక్కడ నేరం చేసి ఇక్కడ షీట్ ఉండి వేరే ఊరెళ్ళి వెళ్తుంటే అక్కడ పోలీస్కి ఇతని యాక్టివిటీస్ మీద నిఘా ఉండాలి అనే ఉద్దేశంతో మనం షీట్స్ ఓపెన్ చేస్తాము. సో మనం ఇతర జిల్లాలకు కూడా ఈ షీట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. పీడీ యాక్ట్, రిపీట్ అఫెన్సెస్ చేస్తున్న వాళ్ళు, ఈ నేరాలు చేయడం వల్ల సొసైటీలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అన్న ఒక 9 personsని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. మోస్ట్లీ మనం ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే చైన్ స్నాచింగ్ అలాంటివి చేస్తే రోడ్డు మీద వెళ్ళడానికి మహిళలు భయపడతారు. ఆర్ కంటిన్యూస్ హౌస్ బ్రేకింగ్స్, దొంగతనాలు రిపీటెడ్లీ అవుతుంటే కూడా సెన్స్ ఆఫ్ ఫియర్ స్ప్రెడ్స్ అమంగ్ పీపుల్. ఆర్ ఏదైనా హీనస్ అఫెన్సెస్, మనకు ట్రిపుల్ మర్డర్ కేసు అని చెప్పాను, ఇలాంటి కేసెస్ అన్నిట్లో మనం ఒక 9 persons మీద పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడం జరిగింది. అండ్ ఆపరేషన్ ముస్కాన్ అండ్ స్మైల్, 47 చైల్డ్ లేబర్ వర్ రెస్క్యూడ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. సంబంధించి ఈ ఇయర్ మనం 145 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఈవ్ టీజింగ్కి సంబంధించి మనకి 16 పిటిషన్స్ వచ్చాయి షీ టీమ్స్కి. ఒక 13 కేసెస్లో కౌన్సిలింగ్ తోటి అది వాళ్ళు దే హ్యావ్ బికమ్ నార్మల్. ఒక 2 కేసెస్లో పెట్టి కేసెస్ రిజిస్టర్ చేశాము, ఒక కేసులో FIR కూడా చేయడం జరిగింది. అండ్ ఇది లాస్ట్ టైం చెప్పిన విషయం, ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మన పెట్రోల్ వెహికల్స్కి, బ్లూ కోల్డ్ వెహికల్స్ అన్నిటికీ కూడా దే హ్యావ్ GPS ఎనేబుల్డ్ ఇది. సో వీ కెన్ ట్రాక్ దేర్ మూమెంట్. అండ్ మనకి డయల్ 100 కాల్ వస్తే వాళ్ళు ఫిజికల్గా వెళ్తున్నారా, వెళ్ళక ముందే కాల్ క్లోజ్ చేస్తున్నారా, ఇటువంటి మానిటరింగ్ కూడా కంట్రోల్ రూమ్ నుంచి జరుగుతుంది. అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి మనం పోలీస్ ఫ్రీ కోచింగ్ ఇచ్చాము. ఒక 1682 members ఇనీషియలీ ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత 380 members అంటే సెలెక్ట్ అయిన ఒక 382 membersకి మనం అవుట్డోర్ కోచింగ్ కూడా ఇచ్చాము. నౌ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. We use technology widely for detection of cases and for dissemination of information. సో అది కాల్ డేటా కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, డయల్ 100 కావచ్చు. ఇప్పుడు డయల్ 100 మనకి 24,091 కాల్స్ వచ్చాయి ఈ సంవత్సరం. ఆల్ కాల్స్ ఆర్ అటెండెడ్ ఎవ్రీ డే. ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు, సీన్కి వెళ్ళిన తర్వాత కాల్ క్లోజ్ చేశారా, వెళ్ళక ముందు క్లోజ్ చేశారా,
అండ్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏంటి అని ర్యాండమ్గా కొన్ని కాలర్స్కి ఐటీ సెల్ నుంచి కాల్ చేసి అడగడం జరుగుతుంది. డయల్ 100 కాల్స్ బేసిస్ మీద 252 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యాయి ఇప్పటివరకు ఈ సంవత్సరము. సోషల్ మీడియా కంప్లైంట్స్, వాట్సాప్ నెంబర్కి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈ వాట్సాప్ కంప్లైంట్స్ బేసిస్ మీద ఒక 19 ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. ఒక పెటీ కేసు రిజిస్టర్ చేశాము. ట్విట్టర్లో కూడా కంప్లైంట్స్, చాలామంది మెంబర్స్ ఆఫ్ ద కామన్ పబ్లిక్ దే కీప్ పోస్టింగ్ కంప్లైంట్స్. 132 కంప్లైంట్స్ వచ్చాయి ట్విట్టర్లో ఈ ఇయర్. ఒక 3 ఎఫ్ఐఆర్స్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్. సో ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్. From my side, 2023 kuda, I hope police department gets full cooperation from media like you have given me full cooperation in the past 4 years. And meeku mee kutumba sabhyulandariki kuda I wish you all a very happy new year. And police shaka mukyanga Jagityal police shaka eppatlaga బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పనిచేస్తుందని I assure each and every one of you. And I thank you for your cooperation. December 31st సెలబ్రేషన్స్కి సంబంధించి మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్ సేఫ్గా జరుపుకోండి సెలబ్రేషన్స్. డిస్ట్రిక్ట్ అంతా కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ విస్తృతంగా చేయడం జరుగుతుంది. ఇన్ ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వీ విల్ బీ కండక్టింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్. ఇది ఒక సేఫ్టీ మెజర్ మాత్రమే. మనం ఎన్నో లైఫ్స్ సేవ్ చేయగలుగుతాము. For momentary pleasure, we should not risk our lives. So every year kuda manamu night evening nunchi patrolling and drunk and driving test cheyadam jarugutundi. Ade vidhanga important junctions lo adi police pickets post chestamu. There will be police presence everywhere to avoid any untoward incident. If you have any ఏదైనా కంప్లైంట్స్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ అయింది అంటే ఐ రిక్వెస్ట్ యూ టు ఇమీడియట్లీ రిపోర్ట్ ఇట్ టు పోలీస్. మేము నైట్ అంతా కూడా అలర్ట్ ఉంటాము. విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ టు ఎనీ కన్సర్న్ ఆఫ్ యువర్స్. సో ఐ ఆల్సో టేక్ దిస్ ఆపర్చునిటీ టు విష్ ఎవ్రీబడి ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2023 సంవత్సరంలో మీ అందరికీ శాంతి అండ్ హ్యాపీనెస్ ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జగిత్యాల పోలీస్ బాధ్యతాయుతంగా పనిచేస్తారని ఐ అష్యూర్ ఎవ్రీబడి అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.